మొదటి అసెంబ్లీ సెషన్లోనే మా గొంతు నొక్కుతున్నారు, మా మా గోడు వినిపించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది, స్పీకర్ మాకు మైకులు కట్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వర్షాకాల సమావేశంలో కాస్త ఏమైనా వెసులుబాటు దొరుకుతుందా ప్రతిపక్షానికి? ఇంతకుముందు కూడా దొరికింది, గొంతు నొక్కలేదు. ఎవరన్నా నొక్కిండ్రంటే మాత్రం ఆ వాస్తవం చెప్తున్నారు, వాస్తవం కాదు అది. ప్రజలు దాన్ని నమ్మొద్దు. ఇప్పుడు కూడా వర్షాకాల సమావేశంలో కూడా ప్రతిపక్షాలకు కేటాయించిన సమయాన్ని తప్పకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా దాదాపు 30-35 మంది దాకా కొత్త శాసనసభ సభ్యులు వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకు ట్రైనింగ్ కావాలా, శాసనసభ రూల్స్ తెలుసుకొని వస్తున్నారా, లేదా గుడ్డిగా ప్రసంగాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఈ వాళ్ళకు రెండవ సెషన్లో పట్ల అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చిన, మొత్తం అందరికీ 119 మంది మాట్లాడే అవకాశం ఇచ్చిన, మరి ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశాల తర్వాత ట్రైనింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాము. తప్పకుండా వారికి ఈ అసెంబ్లీకి సంబంధించిన రూలింగ్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ, మాట్లాడే విధం కానీ, క్వశ్చన్స్ కానీ, అవన్నీ ట్రైనింగ్ పెద్దల సమయం తీసుకుంటున్నాము. తప్పకుండా ఈ సమావేశాలు కాగానే ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ వచ్చి శాసనసభలో మాట్లాడాలని చెప్తున్నారు. మీరేమంటారు? నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే సంపూర్ణ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి. మరి వారు వస్తే నేను కూడా సంతోషిస్తా. మరి వారి సూచనలను కూడా ప్రభుత్వం తీసుకునే రెడీ ఉన్నది అని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా సభలో కూడా ప్రస్తావించడం జరిగింది. నేను కూడా మనస్ఫూర్తిగా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సభకు హాజరు కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. నిర్మాణాత్మక సూచనలు ప్రతిపక్షం నుంచి రావాలి, అవతల వైపు నుంచి రావాలి. మీకు మొదటి సెషన్ చూసిన తర్వాత ఆ గందరగోళం చూసినా, విపక్షాలు చేసిన విమర్శలు చూసినా, విపక్షాల నుంచి సూచనలు అందినా ఎట్లా అనిపించింది ప్రసాద్ గారు? సమావేశాల్లో పట అసెంబ్లీ సమయం వృధా అయినా కూడా ప్రతిపక్షాల నుంచి కరెక్ట్గా విమర్శించే స్థాయి వస్తుందేమో అని చాలా అవకాశాలు ఇస్తున్నా. ఇప్పుడు ఈ వర్షాకాల సమావేశంలో కూడా ఆ విధంగానే వాళ్లకు అవకాశాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది తప్పకుండా అని చెప్పేసి. ప్రభుత్వ పనితీరు ఈ 7-8 నెలల కాలంలో చూస్తే వ్యక్తిగతంగా స్పీకర్ పరిధి కాకుండా మీరు ఒక ఎమ్మెల్యేగా చూస్తే ఏమనిపిస్తుంది? నేను స్పీకర్ అయినా కూడా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన నేను వ్యక్తిగతంగా తీసుకుంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ కూడా లేడనే భావన నాకు కలుగుతున్నది. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశాల లోపల ఇప్పటికీ 6-7 నెలల్లో 30,000 కోట్ల రూపాయలు అభివృద్ధి విషయంలో కూడా ఖర్చు పెట్టిన, మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రము, ఏ ముఖ్యమంత్రి చేయని పని ఆ రోజులల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రుణమాఫీ జరిగింది. అది 1,00,000 రూపాయలు జరిగింది. కానీ 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగడం అనేది ఇది మామూలు విషయం కాదు. ఇది రేవంత్ రెడ్డికి సాధ్యమైంది. మరి దీన్ని సాధ్యం చేయడానికి అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపు. కానీ మీరు హామీ ఇచ్చినట్లు అమలు చేయలేకపోతున్నారు. అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల్లో గెలవడానికి, హామీలన్నీ అమలు చేయలేకపోతున్నారని కూడా విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. మీరు రుణమాఫీ విషయంలో కూడా అనేక కొర్రీలు పెట్టారు. మీరు ఈరోజు పోయి రుణం తీసుకోండి, మళ్ళీ మేము గవర్నమెంట్ రాగానే మాఫీ అవుతుందని చెప్పారు. ఇప్పుడు రేషన్ కార్డు అని, ఇంకో పాస్బుక్ అని, అదని ఇదని నిబంధనల పేరుతో వాళ్ళ కోత వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎంత బాగా చేసినా కూడా విమర్శించడమే వాళ్ళ పని కాబట్టి వాళ్ళు విమర్శిస్తారు. నేను యాజ్ ఏ స్పీకర్గా మీరు అడిగిన క్వశ్చన్స్కు నేను జవాబు చెప్పలేకపోతున్నా. నేను స్పీకర్ లేకుంటే మాత్రం రోజు వాళ్ళకు ఆన్సర్ ఇచ్చేటోని, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటోని, కానీ నాకు ఆ అవకాశం లేదు కాబట్టి అందుకే వ్యక్తిగతంగా చెప్పమంటున్నాను. వ్యక్తిగతంగా చెప్పాలంటే చాలా విషయాలు వస్తాయి. ఇక నేను కానీ మీరు కాంగ్రెస్ పార్టీని చూశారు, గత కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలా మార్పు అనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఢిల్లీకి కంప్లైంట్లు చేసుకోవడం, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇంత మార్పు వచ్చింది అనుకోవచ్చు? ఇది హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుస్తున్నది. ఎక్కడ కూడా కంప్లైంట్లకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి అడుగుజాడల్లా అందరూ నడవాలి. అందరూ ప్రజలు 10 సంవత్సరాల తర్వాత అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందు మళ్ళా ప్రజాదరణ ఉండాలనే ఆలోచనతో ఈ విధంగా నడుస్తున్నది ప్రభుత్వం.
టీఆర్ఎస్ గవర్నమెంట్లో స్పీకర్కు కాంగ్రెస్ గవర్నమెంట్లో స్పీకర్కు మార్పు ఏముందంటే ఏం చెప్తారు? మీరు నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయనని చెప్పిండ్రు, మళ్ళీ వేస్తున్నారు. నేను చెప్పాలనా చెప్పొద్దా అది ఎవరు చెప్పండి సార్, కానీ పర్లేదు. ఇంతకుముందున్న స్పీకర్లకు స్వతంత్రం లేకుండే. ఇప్పుడు నాకు ఎవరి నుంచి ఒత్తిడి లేదు, ఏం లేదు. అసెంబ్లీలో ఉన్న ప్రొసీడింగ్స్ ప్రకారము, అసెంబ్లీలో ఉన్న రూల్స్ ప్రకారము నేను ముందుకు సాక్కుంటూ పోతున్నాను. నాకైతే ఎవరు ఒత్తిడి, ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులది కానీ ఏ ఒత్తిడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు సాగిస్తాను. విపక్షాలు ఫిర్యాదుని ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆసక్తి నెలకొంది. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ ఫిరాయింపుల అంశం పైన? అది అతి తొందరలో మీరు చూస్తారు సమావేశాలు. గతంలో మాదిరిగానే నిర్ణయం ఉంటుందా, ఇంకేమైనా మార్పు ఉండే అవకాశం ఉందా? సాంప్రదాయం ప్రకారమే నిర్ణయం మార్పు ఉంటుందా, సాంప్రదాయం ప్రకారం ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది అసెంబ్లీ సమావేశాల తర్వాత కోర్టుకు సంబంధించి కోర్టు పరిధిలో ఉంది. బీఆర్ఎస్ అయితే చాలా గట్టిగా చెప్తుంది, ఇది 6 నెలల్లో సమస్య పరిష్కరించాలి, బై ఎలక్షన్స్ వస్తాయని రకరకాలుగా చెప్తున్నారు. ప్రసాద్ కుమార్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అంతా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేను కూడా ఏం చేయలేను. కానీ మీకు విచక్షణ అధికారాలు ఉన్నాయి, మీ పరిధిలోకి కోర్టులు కూడా జోక్యం చేసుకోలేంత విస్తృతమైన అధికారాలు ప్రసాద్ కుమార్ గారు. అందుకే ముందు సమావేశాల తర్వాత మీరు చూడొచ్చు అని చెప్పేసి